విభాగం ఇంటర్ పరీక్షలు మన భవిష్యత్తుకు మెట్లు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల గురించి మాట్లాడుకుందాం. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు దగ్గర పడుతున్నాయి. మీరందరూ బాగా చదువుకుంటున్నారని ఆశిస్తున్నాను. ఈ పరీక్షలు మీ భవిష్యత్తుకు ఎంత ముఖ్యమో మీకు తెలుసు. ఇంటర్ పరీక్షలు మన జీవితంలో చాలా ముఖ్యమైనవి. ఇవి మనకు ఉన్న విద్యకు, మంచి ఉద్యోగాలకు మార్గదర్శకాలు. ఈ పరీక్షలు మన ఉన్న విద్యకు, ఉజ్వల భవిష్యత్తుకు దారి చూపుతాయి. మంచి మార్కులు సాధించడం ద్వారా మనకు మంచి కాలేజీల్లో ప్రవేశం పొందే అవకాశం ఉంటుంది. ఇవి మన కృషిని, సామర్థ్యాన్ని నిరూపించుకునే అవకాశాన్ని ఇస్తాయి. కష్టపడి చదివితే మంచి ఫలితాలు సాధించవచ్చు. పరీక్షలంటే కేవలం మార్కుల కోసం కాదు, అవి మనలోని ప్రతిభను వెలికితీసే సాధనాలు. అవి మనకు కొత్త విషయాలు నేర్పుతాయి. మనలో ఉన్న ప్రతిభను వెలికితీసే సాధనాలు. కాబట్టి ఈ పరీక్షలను సవాలుగా తీసుకొని మన సత్తా చాటాలి. మనం కష్టపడి చదివితే మనకు మంచి ఫలితాలు వస్తాయి. మనం చదివే చదువు, పెట్టే కష్టం, సాధించే విజయం అన్నీ మన తల్లిదండ్రుల కలలకు రంగులు పూస్తాయి. వారి ఆశయాలను నిజం చేసుకునేందుకు ఈ పరీక్షలు ఒక మెట్టు. మన తల్లిదండ్రులు మన కోసం ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కాబట్టి పట్టుదలతో కష్టపడి మన తల్లిదండ్రుల కలలను సాకారం చేసుకుందాం. మన కృషి వారికి గర్వకారణం అవుతుంది. విద్యార్థులుగా మన బాధ్యత కేవలం చదువుకోవడం మాత్రమే కాదు, మంచి మనుషులుగా ఎదగడం కూడా. మనం సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా మారాలి. ఈ పరీక్షలు మనలోని నైతిక విలువలను, సామాజిక బాధ్యతను పెంచుతాయి. కాబట్టి మనం కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధిద్దాం. విభాగం గియో పరీక్ష తేదీలు మరియు సమయాలు. ఈ విభాగంలో మీరు స్పెయిన్ ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్ష తేదీలు మరియు సమయాల గురించి తెలుసుకుంటారు. ఈస్పేన్ ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్ష తేదీలు ఇలా ఉన్నాయి. మోదీ సంవత్సరం పరీక్షలు మార్చి 10 నుండి ప్రారంభమవుతాయి. మోదీ సంవత్సరం మార్చి 10 నుండి మార్చి 20 వరకు. ఈ సమయంలో విద్యార్థులు తమ సిలబస్ పూర్తి చేయడానికి మరియు రివిజన్ చేయడానికి సమయం కేటాయించాలి. రెండో సంవత్సరం మార్చి 12 నుండి మార్చి 22 వరకు. ఈ పరీక్షలు కూడా చాలా ముఖ్యమైనవి, కాబట్టి విద్యార్థులు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. పరీక్ష సమయాలు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. ఈ సమయాల్లో విద్యార్థులు ప్రశాంతంగా ఉండి పరీక్షలు రాయాలి. ఈ తేదీలు మరియు సమయాలను గుర్తుంచుకుని మీ ప్రణాళికను సిద్ధం చేసుకోండి. మంచి ప్రణాళికతో మీరు పరీక్షల్లో విజయవంతం కావచ్చు. విభాగం ప్రణాళిక మరియు తయారీ. ఇప్పుడు నుంచే సరైన ప్రణాళికతో చదివితే పరీక్షలంటే భయం ఉండదు. ప్రతి సబ్జెక్టుకు సమయం కేటాయించి రోజువారీ ప్రణాళిక తయారు చేసుకోండి. గతంలో అడిగిన ప్రశ్న పత్రాలను పరిశీలించి ముఖ్యమైన అంశాలపై దృష్టి పెట్టండి. మీకు ఏవైనా సందేహాలు ఉంటే మీ ఉపాధ్యాయులను అడగడానికి వెనుకాడకండి. వారు మీకు సరైన మార్గదర్శకత్వం అందిస్తారు. ప్రణాళికను క్రమంగా అమలు చేస్తే మీరు మంచి ఫలితాలు సాధించవచ్చు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం చాలా ముఖ్యం. ప్రతిరోజు కొంత సమయం కేటాయించి పునశ్చరణ చేయడం అలవాటు చేసుకోండి. మీ ఉపాధ్యాయులను అడగడానికి వెనుకాడకండి. వారు మీకు సరైన మార్గదర్శకత్వం అందిస్తారు. ప్రణాళికను క్రమంగా అమలు చేస్తే మీరు మంచి ఫలితాలు సాధించవచ్చు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం చాలా ముఖ్యం. ప్రతిరోజు కొంత సమయం కేటాయించి పునశ్చరణ చేయడం అలవాటు చేసుకోండి. విభాగం 4 ఒత్తిడిని జయించడం. పరీక్ష సమయంలో కొంత ఒత్తిడి ఉండటం సహజం, కానీ ఆందోళన చెందకుండా మీ ఆరోగ్య శ్రద్ధ వహించండి. సమతుల్య ఆహారం తీసుకుని తగినంత పోనండి. ధ్యానం, యోగా వంటివి మీ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. మీకు ఇష్టమైన వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా రిఫ్రెష్ అవ్వండి. విభాగం 10 మీరు ఒంటరిగా లేరు. గుర్తుంచుకోండి, ఈ ప్రయాణంలో మీరు ఒంటరిగా లేరు. మీ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు మరియు ఉపాధ్యాయులు ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటారు. ఏదైనా సహాయం అవసరమైతే వారిని సంప్రదించండి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు.